So hello guys, welcome back to my channel Rocky Words. సో గైస్ ఇప్పుడే జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ చూసి వచ్చేసాను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. వన్ ఆఫ్ ది బెస్ట్ జురాసిక్ పార్క్స్లో ఇది ఒక సినిమా అవుతుంది. ఇది బేసిక్గా ఈ సినిమా ఏంటంటే ఆల్రెడీ ఒక వరల్డ్లో డైనోసార్స్ అన్నిటినీ డిఎన్ఏ తోటి ఆల్రెడీ రీబర్త్ చేసేస్తారనమాట. మనలాగానే సర్వైవ్ అవుతూ ఉంటాయి. సైంటిస్టులు ఆల్రెడీ వాటి డిఎన్ఏ తోటి వాటిని రీబర్త్ చేపించేస్తారు. కానీ అక్కడితో నాగరు కదా. సైంటిస్టులు అంటే ఏంటి, ఇక కొత్తది వచ్చింది కాకుండా ఇంకా కొత్తది కనిపెట్టాలని ఉంటుంది కదా. వాళ్ళు దాంతో ఏం చేశారు, రీబర్త్ ఒకటే కాదని చెప్పేసి ఒక పెద్ద ఐలాండ్కి వెళ్ళి వీటి డిఎన్ఏ తోటి ఆల్రెడీ రీబర్త్ అయిన వాటితోటి క్రాస్ బ్రీడింగ్ చేస్తారు. క్రాస్ బ్రీడింగ్ చేస్తూ కొత్త కొత్త డైనోసార్ని కనిపెడతారు అనమాట. అట్లా ఒక ల్యాబ్లో కొత్త డైనోసార్ని కనిపెడుతుంటే ఒక సైంటిస్ట్ చాక్లెట్ తిని ఆ ర్యాప్ అనేది డస్ట్బిన్ లేకుండా నార్మల్గా పడేస్తాడు. ఆ ర్యాప్ అనేది ఒక డోర్లో చిక్కుకొని డోర్ స్టక్ అయిపోయి డోర్లు క్లోజ్ కాకపోవడం వల్ల వీళ్ళు క్రాస్ బ్రీడింగ్ చేసిన డైనోసార్ బయటకు వచ్చి అందరినీ కొలాప్స్ చేసేసి ఐలాండ్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది అనమాట. దాని తర్వాత ఈ రీబర్త్ అయిన డైనోసార్లతోటి వాటి బ్లడ్ డిఎన్ఏ తోటి హార్ట్ డిసీజ్ తగ్గించే ఒక మెడిసిన్ కనిపెడతారనమాట. వాటి బ్లడ్ శాంపుల్స్ కోసం హీరో వాళ్ళ ట్రూప్ వెళ్తారనమాట ఐలాండ్కి. ఐలాండ్ మొత్తం రిస్ట్రిక్ట్ చేసేస్తారు, మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఆ ఐలాండ్కి వెళ్ళి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారా, దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎట్లా ఫేస్ చేసారు అనేది లైనప్ ఉంటుంది అనమాట. సినిమా బేసిక్గా 3Dలో చూస్తే బెటరు. 3Dలో అయితే మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మూవీలో. కొన్ని సీన్స్లో అయితే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆల్రెడీ మూవీలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఒక హాఫ్ అన్ అవర్ నరేషన్ తర్వాత ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు కూడా బేసిక్గా యూఎస్లో ఇంటర్వ్యూల్స్ ఉండవు. మూవీ మొత్తం రన్ టైం ఇంటర్వ్యూలు లేకుండా అయిపోతుంది. మన ఇండియాలో ఏంటంటే ఇంటర్వ్యూలు అవుతుంది. ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు కూడా అరే ఎందుకు ఆగిపోయింది అన్నట్టుగా ఫీల్ అయ్యారు. థియేటర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. 3Dలో చూస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. క్లైమాక్స్లో కూడా మంచి ట్విస్ట్ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే నేను మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయినా, అంత మంచిగా తీశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ జురాసిక్ పార్క్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. నాకైతే స్టోరీ, ఆ లైనప్ అదంతా విపరీతంగా నచ్చేసింది నాకైతే. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. పక్కా ఈ వీకెండ్కి టైం ఉంటే మీది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పక్కా తీసుకెళ్ళండి. ఈ సినిమా చూడాలంటే బిఫోర్ సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. జురాసిక్ పార్క్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినాయి చాలా బాగుంటుండే. వాటికి పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టు కంటిన్యూటీ ఉంటుండే. ఇప్పుడు వచ్చిన వాటికి అట్లా లేవు, దానికే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ మూవీని అయితే రికమెండ్ చేయొచ్చు పోవడానికి ఈ వీకెండ్. ఖచ్చితంగా ఈ మూవీ చూడండి, మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మూవీ చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీకు కూడా. సో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో బాగా నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కింద కామెంట్ చేసి లైక్ చేసి ఈ వీడియోని షేర్ కూడా చేయండి అందరితో పాటు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.